ఇక్కడ నుంచి ఒక్కొక్కరిని ఇంటికి రావాలి, మీటింగ్ రావాలి. ఫస్ట్ అలా ఒక పాట పడుతుంది. అయిపోయింది అయిపోయింది. ప్రార్థన చేయలేదు, తినొద్దు. ప్రార్థన చేస్తాం. జై ప్రార్థన. ప్రేమనామం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ ప్రభు మరొకసారి తిరిగి మేము ఆశీర్వదికి వస్తుంటున్నాం. ఈ సెకండ్ సాటర్డే సెలవు సందర్భంగా చెరలూరుపేట ఎబ్రోన్లో ఉన్న తండ్రి మాకందరికీ మీరు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశం బట్టి స్తోత్రాలు. మీ సన్నిధిలో గత సహవాసం కలుగుట కొరకై నూతన సంవత్సరం కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి కొరకై సిస్టర్స్ రిట్రీట్ కలిగి ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఆయా ప్రాంతం నుంచి రాగలిగినటువంటి సహోదరులు సేవకురాలు సేవకులందరూ బట్టి సూచిస్తున్నాను. ఎబ్రోన్లో ఉన్న తండ్రి సంఘంలో నుండి వీళ్ళ సమర్పణలో నుండి వారి త్యాగం నుండి సిద్ధపరిచి భోజన పదార్థాల కొరకై స్తోత్రములు మీరు హృదయంలోకి సేకరించండి. మీ శక్తిని బలమును మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. తండ్రి ముందున్న మీ పని కొరకు రాజ్యాంగ కొరకై అతని ఆత్మ రక్షణ కొరకై పాటుపడినట్లు శక్తి వంచన లేకుండా పని చేయనట్లు సహాయం చేయండి. ప్రభు చూపించమని మనం స్తోత్రం చెల్లించుకుంటూ వండిన వారిని వడ్డించిన వారిని కూడా దీవించము, ఆశ్రయించము. తినేవారికి ఆరోగ్యం, శక్తి లేని వారికి శక్తి బలము మీరు అనుగ్రహించమని కోరు. కృతజ్ఞతా స్తోత్రం చెల్లించు. ప్రతి ఆత్మపై రక్త ప్రోక్షణ కుమ్మరించి దోషమును తొలగించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వెళుతుంటున్నాము తండ్రి. ఆమేన్. మహిమా హల్లెలూయా స్తుతించు నా ప్రాణమా ప్రభుని. బోలియే జిందా ఖుదావర్ నబీ మసీహ్ కి జై. సంవత్సరాంతం వరకు మనల్ని క్షేమంగా నడిపించిన ప్రభు యేసుక్రీస్తు వారికి జై. సంవత్సరంలో తన కృపను బట్టి మనల్ని నడిపిస్తున్న క్రీస్తు యేసు ప్రభు వారికి జై. హల్లెలూయా హల్లెలూయా. నాకు కూర వేయండి, చూసేయండి కూర. ఇక్కడ ఇద్దరు కదా, అక్కడ అదిగా అక్కడ ఇద్దరికి పెట్టచ్చు. దయచేసి గమనించండి. భోజనం ఎంత జరగలేదు వెంటనే మరి పాట, దాని తర్వాత క్విజ్ ఉంటుంది. ఆ క్విజ్ లో ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి. దాని తర్వాత వాగ్దానాలతో ఉండేటువంటి లామినేషన్ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఏమో 1, 20, 1, 10, 20 కాదు, చాలా తెచ్చినారు. అందరికీ ఒక్కొక్క వాగ్దానం సంవత్సరాంతంలో రావాలన్నది మా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ఉండండి, ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. అంత మాత్రమే కాదు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మధ్యాహ్నము
వీటితో పాటు సాక్ష్యాలు ఉంటాయి. 1-2 సాక్ష్యాలు కాదు, ఇంకా ఎక్కువనే సాక్ష్యాలు ఉంటాయి. అయితే ఇవన్నిటిని కూడా కలుపుకొని 4:30-5 ముగించుకుంటాం. దాని తర్వాత టీ స్నాక్స్ తోటి మీరు మీ ఇళ్ళకి వెళ్ళొచ్చు. కాబట్టి సంవత్సరాంతంలో ఇప్పటికి ఆయా స్థలాల నుంచి వచ్చినటువంటి మరి పరిశుద్ధులు, విశ్వాసులు, సహోదరులందరిని బట్టి దేవుని వందనాలు తెలియజేస్తున్నాం. అయితే ఆఖరి వరకు ఉండి సంపూర్ణ బహుమానంతో మీరు ఈ స్థలంలో వెళ్ళవలసిందిగా సంవత్సరాంతంలో దేవుని నామం పేరిట మనం చేస్తాం. ఎవరు కూడా భోజనం చేసుకుని వెళ్ళొద్దు. మిమ్మల్ని దేవుని నామంలో చేతులు జోడించి బ్రతిమలాడుతూ ఉన్నాం. దయచేసి కర్రీ చూడండి, రైస్ చూడండి, కర్రీ చూడండి, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇది పట్టుకుని నేను పోలేను, తీసావు వీడియో. సహోదరులు దయచేసి తిరగాల, కర్రీ పట్టుకొని తిరగండి, రైస్ పట్టుకొని తిరగండి, నీళ్లు డీటెయిల్ మీరు ఎక్కడున్నా మీరు ఎక్కడ విజయవాడ ఆడపల్లి పక్కన మేము కొత్తగూడెం నుంచి వచ్చాము. అవునా? చాలా దూరం అనుకుంటా. ఇక్కడ ఇక్కడ రిలేషన్ ఉన్నది. అవునా? అంటే ఇది ఇక్కడే. ఎవరికి బాగా రైస్ చూడండి, రైస్ చూడండి, రైస్ తిరగండి. ఏ ఊరు మీది? బాగున్నారా? మేడం
మార్క్ 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 మమ్మీకి మమ్మీకి Chào